Hi, this is Naveen Vijay Krishna. Please subscribe to Tree Media. చిన్నప్పుడు మీరు ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు మీకు చరణ్ బాబు గారు మీరు క్లాస్మేట్స్ Yeah, ఫోర్త్ వరకు ఫిఫ్త్ వరకు fourth work. Fourth work. Third work, అంతే. Third Fourth, work. yeah. ఆ తర్వాత ఆ ఊటీ వెళ్ళిపోవటం జరిగింది Yes, ఆయన. yes. తర్వాత మళ్ళీ మన తేజ్ గారు ఎప్పుడు 8th క్లాస్లోనా 8th నుంచా మీకు అంతే అప్పుడే అండి. అంతేనా? 6th అంతే. 8th. నేను 8th ఉన్నప్పుడు అనుకుంటా అంతే. కానీ ఇప్పటి వరకు ఇంకా స్టిల్ ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతానే ఉంది. ఈ రోజు వరకు కూడా మీ రిలేషన్ అనేది ఎక్కడ కూడా చిన్న మనస్పర్ధలు లేకుండా కంటిన్యూ అవుతుంది. సో చరణ్ బాబు గారు అక్కడే కట్ అయిపోయిందా? లేదండి, నేను మధ్యలో కలిసానండి. మళ్ళీ గోవిందుడు టైంలో రీకనెక్ట్ అయ్యాను. తర్వాత అంటే ఆ చరణ్ కెరియర్లో ఆయన బిజీ అయిపోయాడు. ఇంకా ఆయన రూట్ వేరే అయిపోయింది. ఓకే. నేను తేజ్ని ఎక్కడ సబ్వేలో బై ఛాన్స్ కలిసాను. నేను అక్కడ జూబ్లీస్ బాలయ్య గారి ఇంటి పక్కన సబ్వే ఉంటుంది కదండి, అక్కడ కలిసాను. ఆ రోజు కలవకపోతే ప్రాబబ్లీ మా రీకనెక్షన్ మళ్ళీ రీకనెక్ట్ అయ్యాం. చెన్నైలో నేను ఉన్నప్పుడు తేజ్ మళ్ళీ హైదరాబాద్కి వచ్చాడు ముందే. ఓకే. నేను తర్వాత వచ్చి నాకు 3-4 years మళ్ళీ కనెక్షన్లో లేడు. దాని తర్వాత అప్పుడు సభలో కలిసాక మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. అప్పుడు అతను బైపీసీ చేస్తున్నాడు. నేను అప్పటికి ఇంకా అయిపోయింది, నా కాలేజీతో అయిపోయి నేను జస్ట్ క్రికెట్ ఆడుకుంటూ తిరుగుతుండే అప్పుడు. సో ఆ టైంలో మళ్ళీ రీకనెక్ట్ అయ్యాం. అక్కడి నుంచి ఇంకా మొత్తం ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు దాకా. ఓకే. సో దట్ వాస్ ద ఇంకెక్కడ ఆగలేదు. బెస్ట్ ఫ్రెండ్ ఆయననా ఇండస్ట్రీ? అంతే, వన్ అండ్ ఓన్లీ. యా, ఇంకెవరైనా ఉన్నారని చెప్పండి, నాకు తెలియదు. నాకు తెలిసి అయితే వాడొకడే. ఓకే. అంటే ఫ్రెండ్ లాగా కూడా కదా, ఫ్యామిలీ అంతే. చిన్నప్పటి నుంచి అందరం ఫ్యామిలీతోనే ఉండేవాళ్ళం. సో ఇప్పుడు ఆ ఫ్రెండ్ అనే ఇది కూడా దాటేసింది నాకు తెలిసి. ఓకే. ఇప్పుడు అదే ఫ్రెండ్ అంటే ఏదో ఒక లెవెల్ ఫార్మాలిటీ ఉంటుంది, మా మధ్యలో అది లేవు. ఓకే. అంటే ఒకళ్ళ మీద కేర్ వల్ల కోపం వచ్చింది అనుకోండి, అది ఫ్యామిలీ అయిపోతారు. అంత కేర్ తీసుకునేప్పటికి అది ఫ్యామిలీ. సొంత బ్రదర్లా చూస్తున్నాం అంటే, ఇప్పుడు ఏదైనా చిన్న తప్పు చేస్తున్నా అంటే అది కోపం వచ్చేస్తుంది, తెలియకుండా. సో ఆ లెవెల్ ఆఫ్ రిలేషన్ రీచ్ అయినప్పుడు ఓకే, దిస్ ఇస్ మోర్ లైక్ ఫ్యామిలీ, దిస్ ఇస్ నాట్ ఫ్రెండ్షిప్ ఎనీమోర్. అంటే ఎంత గొడవైన ఫ్రెండ్స్ లో పోరా నీ లైఫ్ నువ్వు చూసుకో అని విడిపోయేది ఉండేది. ఇక్కడ ఆప్షన్ లేదు. ఓకే, కరెక్ట్. నన్ను తిట్టుకుంటా మళ్ళీ ఇంకా నెక్స్ట్ రోజు కలవాల్సిందే మళ్ళీ. సో అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. నాయనమ్మ గారు హ్యాపీయా ఫైనల్గా? లాస్ట్ ఎవరైతే ఏదైతే కోరిక అనుకున్నారో హ్యాపీ ఆవిడ? ఐ థింక్ సో అండి. ఎందుకంటే ఆవిడ నందిని నరసింహం చూశారు, ఓకే యాక్ట్ చేశాడు, బాగానే చేశాడు. కానీ అప్పటికి నాకు ఆ లెవెల్ రికగ్నిషను ఆర్ నెక్స్ట్ మార్కెట్ పెరిగిపోవడాలు కానీ ఆర్ అది బ్లాక్ బస్టర్ అవడం కానీ మేబీ అయ్యి ఉండొచ్చు. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్, టైమింగ్ వల్ల, మరి టైం వల్ల, మరి రాత వల్ల. ఓకే. బట్ షీ థాట్ ఓకే, యాక్టింగ్ అడిగాను, బాగా చేశాడు, చూశాను అంతవరకు. మా మదరు గ్రాండ్ మదర్ ఇద్దరు చూశారు సినిమా, చూసి ఓకే హ్యాపీ అయ్యారు అన్నమాట. హ్యాపీ అంతవరకు. బట్ ఎంత దూరం ఆవిడ ఏమనుకున్నారో, ఎంత పెద్ద హీరోని అవుతాను అనుకున్నారో మనకు తెలియదు. సో దానికి నేను చెప్పలేనండి. బట్ సత్య అయినప్పుడు దేవర్ 2 incidents. నేను అది షేర్ చేస్తే చాలా వరకు నన్ను పిచ్చోడిని అనుకుంటారు. బట్ అది ప్రాబ్లీ అది ఎమోషన్ అంతే, అది అర్థం అవుద్ది, అది ఎందుకో అలాగా. సో అదే ఈ అప్పుడే ఫస్ట్ 6 minutes రిలీజ్ చేసి ప్రెస్ మీట్ అయ్యాక మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటికి వ్యూస్ పెరుగుతుంది, కమెంట్స్ చాలా బాగా వస్తుంది యూట్యూబ్లో. నేను తేజు మా ప్రొడ్యూసర్ అదే మన హర్షిత్ ముగ్గురు అక్కడ ఆల్సోబా కెఫేలో అక్కడే ఎక్కువ హ్యాంగ్ అవుట్ అయ్యేవాళ్ళం. ఓకే. అప్పుడులో ఫస్ట్లో. సో వెళ్ళి అక్కడ మళ్ళీ అక్కడ కూర్చున్నారా, చాలా రోజులు అయింది కదా అని వెళ్ళాం. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం, అది అంటే ఇట్ వాస్ నాట్ మాన్సూన్ కూడా కాదు, సీజన్ కాదు అది. కూర్చొని కమెంట్స్ చదువుతున్నాము, మూవీ గురించి మంచి కమెంట్ ఒకటి చదివేసరి సడన్ గా రెయిన్ స్టార్ట్ అయింది. 5 నిమిషాలు పడి వెళ్ళిపోయింది. అంతే, 5 నిమిషాలు కూడా కాదు, 2 minutes షవర్ వచ్చింది, వెళ్ళిపోయింది. నేనేం అనుకోలేదు. నేను ఇదేంటి ఈ టైంలో అంటే తేజు నాన్న ఆశీర్వదిస్తున్నాడు నిన్ను అంటే నాకు కనెక్ట్ అయిపోయాను. ప్రాబబ్లీ ఏమో చూసారేమో నాకు తెలియదు. మనం అసలే మాయల మంత్రాలు ఎక్కువ నమ్ముతాం, ఎందుకంటే లాజిక్ మనకు నచ్చవు కాబట్టి, రియాలిటీని తట్టుకోలేం కాబట్టి ఎక్కువ మనం ఇలాంటివన్నీ బాగా నమ్ముతాం. సో ఐ ఫెల్ట్ గుడ్. ఒకవేళ నిజంగానే చూస్తుంటే మంచిదే, ఐఎమ్ హ్యాపీ.
సో అలాగ ఒక 2 ఇన్సిడెంట్స్ జరిగింది. దాని తర్వాత నేను నాకుగా నాలో నేనే ఇంకా సాటిస్ఫై అయిపోయి ఓకే ఆవిడ చూశారు, ఆవిడ హ్యాపీ ఫీల్ అయ్యారు, అయిపోయిందని అనుకున్నాను. ఇంకా అనుకోవాలండి, తప్పదు. ఒక పాయింట్ తర్వాత మన చేతిలో ఉండదండి. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత మనం ఏం మనకు చెప్పుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్యాక్ టు బ్యాక్ అండి, నాయనమ్మ గారిది, అమ్మగారిది, తర్వాత తేజు గారిది, ఈ 3 ఇన్సిడెంట్లు కొంచెం పీరియడ్ ఆఫ్ టైం గ్యాప్ కదా, ఒక రకంగా మీకు మానసికంగా అంటే చూడండి, నేను లైఫ్లో ఎప్పుడు స్ట్రగుల్ అవ్వలేదండి. నాకు మంచి ఫ్యామిలీ, ఈ జన్మలో దేవుడు నన్ను ఒక మంచి ఫ్యామిలీలో పెట్టారు. సో దానికి ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. ఆ విషయంలో నేను కంప్లైంట్ చేయడానికి ఏం లేదు. రైట్. సో మా మదర్కి నాకు ఉన్న రిలేషన్షిప్ ఇవన్నీ పక్కన పెడితే ఐ హ్యాడ్ కంఫర్టబుల్ లైఫ్. ఓకే. సో మంచి ఫ్యామిలీ, అంటే చాలా మంచి ఫ్యామిలీ, బాగా చూసుకుని ప్రేమతో చూసుకున్న ఫ్యామిలీ. నాన్నమ్మ వాళ్ళ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ, మా అమ్మతో పెరగకపోయినా చిన్నప్పటి నుంచి హైదరాబాద్కి వచ్చాను కాబట్టి ఎక్కడ నాకు ఏ లోటు లేకుండా పెంచారు. ఓకే. బట్ ఏంటంటే లైఫ్లో ఫస్ట్ టైం నేను లాస్ట్ చూసింది అయితే అదే అండి. అంటే మా తాతలు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, గ్రేట్ గ్రాండ్ మదర్ చనిపోయినప్పుడు ఐ వాజ్ అ కిడ్. వీళ్ళని చూసి నేను ఏడ్చాను, కానీ నాకు నిజంగా అది తగలలేదు. ఎందుకంటే ఎవరితో నేను అప్పటికి అంత ఆ బాండింగ్ వేరే కదా. సో ఇప్పుడు సడన్గా 2019 ఆ టైంలో ఇలా అయ్యేసరికి ఐ కుడెంట్ టేక్ ఇట్. అంటే ఒప్పుకోలేకపోయాను. ఆవిడ అంత స్టేచర్, అంత స్ట్రాంగ్ ఆవిడ. అంటే ఐ థాట్ ఒక్కోసారి ఆవిడ ఫర్ ఎవర్ ఉంటుందేమో అని అనుకున్నాను నేను. అంటే ఆవిడ డిమైస్ని నేను అసలు లాజికల్గా నేను ఎప్పుడు ప్లేస్ చేసుకోలే హెడ్లో. ఓకే. ఓకే. సబ్ కాన్షియస్లీ. సో షీ ఈజ్ ఆల్వేస్ దేర్, తను ఎప్పుడు ఉంటుంది. రైట్. రైట్. అన్న ఒక మైండ్ సెట్ నుంచి ఆవిడ సడన్గా అయిపోయిందంటే అది జీర్ణించుకోవడానికి టైం పట్టిందండి. ఓకే. ఓకే. దాని తర్వాత క్వశ్చన్స్ వస్తాయి. ప్రాబబ్లీ నేను ఇన్ని రోజులు అక్కడ వెయిట్ చేసి ఉండకూడదు, ముందే యాక్టింగ్ చేసి ఉండాలి, ముందే ఇంకో సినిమా తీసుకొని ఉండాలేమో, మళ్ళీ వాళ్ళని అడుక్కొని ఉండాలేమో, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేసింది. ఆవిడ అడిగింది ఒక్కటి కూడా నేను ఓకే ఆవిడ చూపించాను, కానీ చాలా సక్సెస్ఫుల్గా చూడాలనుకున్నా చూపించలేకపోయినాయి అన్న ఒక బాధ. అంటే ఏ లోటు లేకుండా పెంచారండి ఆవిడ. తిరిగి అట్లీస్ట్ అదైనా ఇవ్వాలి కదా నేను. ఇవ్వలేకపోయి అక్కడి నుంచి ఏంటంటే నా మైండ్ సెట్ మారిపోయింది కంప్లీట్లీ. మైండ్ సెట్ టువర్డ్స్ లైఫ్, మైండ్ సెట్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ చాలా వరకు చేంజ్ అయిపోయిందండి. పర్సనల్గానే నేను కోవిడ్ కూడా కాదు, 2015లో ఒక ఇన్సిడెంట్ అయింది నాకు, ఒక పానిక్ అటాక్ వచ్చి అక్కడే మనిషిగా మారిపోయా. అంటే చిన్న చిన్న అబద్ధాలు కూడా చెప్పడం మానేశాను లైఫ్లో. కాన్షియన్స్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది నాకు. సో అబద్ధాలు, ఈ ఫేక్ గేమ్లు ఇవన్నీ వదిలేసుకున్నాను, సైలెంట్ అయిపోయింది. దీని తర్వాత ఏంటంటే మొత్తానికి చేంజ్ అయిపోయింది మైండ్ సెట్. అంటే లైఫ్ ఒక రియాలిటీ చూశాక ఎంతమందిని దగ్గర పెట్టుకోవాలి, ఏ విషయాన్ని సీరియస్ తీసుకోవాలి, ఏ విషయాన్ని సీరియస్ తీసుకోకూడదు. సో ఆ విషయంగా ఒక విధంగా నాకు హెల్ప్ కూడా అయింది. ప్లస్ ఏంటంటే లైఫ్లో అటాచ్మెంట్స్ కానీ డిటాచ్మెంట్స్ కానీ ఒక బ్యాలెన్స్గా ఉండాలని. అటాచ్మెంట్స్ కూడా ఎక్కువ ఉండకూడదు అన్నొకటి లాజిక్. బట్ నేను చాలా ఎమోషనల్ పర్సన్, అందుకే నేను ప్రాబ్లీ 3 years అయింది నాకు రికవర్ అవ్వడానికి వాళ్ళ డెత్ తర్వాత. సో ప్రాబ్లీ అది ఇట్స్ నాట్ నా ఎమోషన్ అంటే నా వీక్నెస్ అయి ఉండొచ్చు. అది ప్రాబ్లీ ఇంకోళ్ళు అయితే ఫాస్ట్గా రికవర్ అయిపోయారు, నేను తట్టుకోలేకపోయాను. అంటే మానసికంగా ఆ విషయాల్లో నేను చాలా వీక్, మిగతా విషయాల్లో చాలా స్ట్రాంగ్. నా కెరీర్ వైజ్ నేను ఎప్పుడు డౌన్ అవ్వలేదండి. ఎన్ని ఫెయిలియర్స్ వచ్చినా కూడా నాకు ఉంది ఏదో టాలెంట్, నేను ఎలాగో ఒకటి బయటకు వస్తా. నా ఇది నేను అంటే నాకేంటి, నాకు ఒకటే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి, నాకు మంచి పేరు రావాలి, నాకు కావాల్సిన 2-3 కార్లు ఆ బంగారు కొనుక్కోవాలి, నాకంటూ కోరిక ఉంటుంది. సో అదేంటంటే ఇప్పుడు ఫ్యామిలీ డబ్బులతో కాదు, మన డబ్బులతో కొంటే అది నాకు అర్థం ఉంటుంది. రేపు మా పిల్లలు ఉంటే ఆ డిపెండెన్సీ అనేది ఉండకూడదు. ఎందుకంటే నేను 17లోనే ఐ స్టార్టెడ్ ఎర్నింగ్, టిల్ 26 I was 27 I was earning. దాని తర్వాత యాక్టింగ్ అని ట్రాన్స్ఫర్మేషన్ అని స్టార్ట్ అయింది. సో ఐ నో ఓకే ఎర్న్ చేయొచ్చు, దానికి ఎలా ఏం చేయాలో అన్నీ తెలుసు. సో అన్లెస్ నాకు ఆ కష్టాలు, నాకు ఆ బాధలు తెలియకపోతే రేపు నేను మా కిడ్స్ని పెంచలేను, నేను వాళ్ళ కరెక్ట్ లెసన్స్ చెప్పలేను, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోలేను. ఐ కెనాట్ బి ఏ గుడ్ టీచర్. నాకు చాలా మంది గుడ్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి ఉంటారు లేదు నాకు తెలియదు. అమ్మగారిది ఫస్ట్, తర్వాత నాయనమ్మ గారి గ్యాప్ లేవు 6 months 6 months అసలు రెండు అన్ఎక్స్పెక్టెడ్ అండి, తట్టుకోలేకపోయి ఉంటారు అసలు మామూలుగా. ఎగ్జాక్ట్లీ. తేజు గారిది ఆ ఇన్సిడెంట్ కూడా ఒక మేజర్ ఇన్సిడెంటే, బట్ అప్పటికి ఐ వాజ్ కాన్ఫిడెంట్ హీ వాజ్ నాట్ ఇన్ డేంజర్ అని అర్థమైంది నాకు. ఫస్ట్ 2 days ఫస్ట్ 1-2 hours టెన్షన్. ఎప్పుడైతే
డాక్టర్స్ అది ఆ షాక్కి వెళ్ళింది మైండ్ అనేసరికి ఓకే షాక్ తగ్గగానే లేస్తాడు 100% తెలుసు. సో నేను హాస్పిటల్కి ఫస్ట్ 2 days మధ్యలో ఒకసారి వెళ్ళి అంతే. బికాస్ వాట్ ఈస్ ద పాయింట్, అనవసరంగా ఎక్కువ మంది వెళ్తే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ అమ్మగారికి కానీ అనవసరం బర్డెన్స్. ఆవిడ చెప్పా మీరు నన్ను ఎప్పుడు పిలిస్తే వస్తా, నేను ఇక్కడ అనవసరంగా వచ్చి మీకు బర్డెన్గా ఉంటాను. ఓకే ఓకే. మళ్ళీ మీరు క్వశ్చన్లు అడిగి ఎందుకు, మనోడు లేచాక లేకపోతే మీరు మధ్యలో ఎప్పుడన్నా నాతో మాట్లాడాలనుకుంటే నేను వస్తాను, ఓకే నేనుగా మీకు మెసేజ్ పెడతా, ఫోన్ చేస్తాను, అది చూసుకుంటాం అని చెప్పాను. సో అలా అంతే అండి. దాంతో అంటే నేను ఎక్కువ మంది మాట్లాడలేదు అప్పటికి, ఇంకా ఇంట్లోనే ఉండేది నేను. ఓకే. ఇంటి బయటకు వచ్చి ఫోన్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా మధ్యలో అప్పుడే న్యూస్ వచ్చినప్పుడు ఇలాగా అదే ఇలా నరేష్ వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడని తెలిసింది, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది, రివర్స్ ఏ రూట్లో వెళ్ళారంటే అప్పుడు మాకు కాలింది బాగా. ఏదో నేను క్రిమినల్ అన్నట్టు మా డాడీ కూడా మెసేజ్ పెట్టారు, మెసేజ్ దీంతో అవన్నీ అయిపోయేసరికి ఆఫ్ చేశారు ఫోన్. ఇది నాకెందుకు, నాకు మా ఫ్రెండ్ బాగున్నాడు లేదో కావాలి ఇంపార్టెంట్, రైట్ రైట్. ఏది కరెక్ట్ ఏది కాదు. ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేనే చెప్దాం అనుకున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యండి, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళేసరికి ఇటు డైవర్ట్ అయ్యాడు, అటు ఇసుకలో జారి పడ్డాడు. అంతే జరిగింది. దీంట్లో పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసేసి షర్లాక్ హోమ్స్ లెవెల్లో పుడిసేది ఏం లేదు, చెప్దామంత కోపం వచ్చింది. అండ్ మీడియా నుంచి కొంతమంది ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి బైక్ ఉందని అది ఉందని ఇది ఉంది, 400 kilometers వెళ్ళాడు. 400 kilometers వెళ్ళే బైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ లీగల్ బైకే లేదు ఫస్ట్. దాంట్లో 400 kilometers వెళ్ళారంటే ఏంటి మాట్లాడండి, అది ఏం తెలుసు. సో ఇలాంటిది వినేసరికి అందుకే కంప్లీట్ ఫోన్ ఆఫ్ చేశాను, మీడియా నుంచి ఆఫ్. ఆఫ్ ఓన్లీ నా ల్యాప్టాప్లో నేను సినిమాలు చూసుకుంటూ ఏదో చూసుకుంటూ రోజు శివ అంకుల్ వీళ్ళు ఉండేవారు, వాళ్ళని అడిగేవాడిని ఏంటి పరిస్థితి ఎలా ఉంది, ఇంతే. నా కుక్క పిల్ల ఉంది, నేను నా కుక్క పిల్ల దాన్ని చూసుకుంటూ దానివల్ల నేను చాలా సేవ్ అయ్యాను. ఒక కంపెనీ ఉండి నాకు. సో నేను రోజు మార్నింగ్ లేవాలి, డిప్రెషన్లో ఉన్నా కూడా లేవాలి, వాకింగ్ తీసుకెళ్ళాలంటే. వాక్ వెళ్ళేసరికి బాడీ డిఫరెంట్గా ఉంటుంది. అది ఐ థింక్ ఐ ఓవ్ ఇట్ టు దోస్. ఆ రోజు బైక్ తీసుకురావడానికి ఏమైనా రీజన్ ఉందండి? బైక్ ఏం రీజన్, మామూలుగా వెళ్తామండి, ఏదో ఫ్రెండ్స్ వాళ్ళ షాప్ ఏదో ఉంటే చూద్దాం బైక్లో వెళ్దాం అని వెళ్ళాం అంతే. ఎవ్రీడే వెళ్తాం, అప్పుడప్పుడు వీక్లో 3 to 4 times వెళ్తాం. బైక్ తీసుకొని వెళ్తాం, సండేస్ వెళ్తాం, కొంచెం దూరంగా వెళ్తాం, సండేస్ కొంచెం అలా అవుట్స్కర్ట్స్ వరకు వెళ్ళి తిరిగి వస్తాం. ఇది 1.5 year గా మనం చేస్తున్నాం. ఒక రోజు ఆ మట్టి అది అంతే సరిపోద్ది యాక్చువల్లీ మొత్తం అన్నిటిని చెడగొట్టడానికి. సో అంతే కదా, ఒక్క స్పార్క్ చాలు మొత్తం లంక తగలబడిపోవచ్చు అంతే. ఎగ్జాక్ట్లీ అదే అయింది.